Waymaker, miracle worker, promise keeper, light in the dark. ఆదివారము సమాధాన రాజును ప్రవేశింపనీయుడి. చదవబడిన లేఖన భాగంలో రాజు 2వ గ్రంథము 7వ అధ్యాయము 3 నుంచి 20 వచనాలు, దావీదు కీర్తన 24వ దావీదు కీర్తన, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 13 వరకు, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 11 వచనములు. అదే రీతిగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 1-12 వచనాలు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 వచనం 17 వరకు కూడా ఈ యొక్క అంశం నిగుప్తమై ఉంటున్నది. కృప మరియు ప్రేమ కలిగిన దేవుడు, ఆయనే సమాధాన రాజు యేసుక్రీస్తు ప్రభుల వారు. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అధికారం అనే ఆయుధముతో కాక వాత్సల్యముతోనూ శాంతితోనూ సమాధానముతోనూ కృపతో మరియు న్యాయము కొరకైన తన యొక్క మహోన్నతమైన తృష్ణతో యెరూషలేములో జయముగా ప్రవేశించుట మన మార్కు సువార్తలో చూస్తూ ఉంటున్నాం. దేవాది దేవుడు తను తాను తగ్గించుకొని రిక్తుడుగా ఆయన గాడిద పిల్ల మీదను ఎక్కి యెరూషలేములో ప్రవేశిస్తున్న సమయంలో ఆయన వెంబడించిన ప్రజలందరూ కూడా ఆయనకి స్తోత్ర గానములు చేస్తూ ఉంటున్నారు. అంటే దేవాది దేవునికి చెందవలసిన మహిమను ఆయన ఏ రీతిగా స్తుతిస్తూ ఉంటున్నారు, ఏ రీతిగా మహిమపరుస్తూ ఉంటున్నారు, ఏ రీతిగా ఘనపరుస్తూ ఉంటున్నారు, అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి జయము జయము, వస్తనా వస్తనా జయము జయమని ప్రతిగానములతో స్తుతిస్తూ వస్తూ ఉంటున్నారు. ఈ సమయంలో నేను మనము ఆ దేవాది దేవుని ఏ రీతిగా కనపరుస్తూ ఉంటున్నాం, ఏ రీతిగా ఆరాధిస్తూ ఉంటున్నాం, ఆయనకు చెందవలసిన మహిమను ఏ రీతిగా మనం ఇస్తుంటున్నాం. ఈ సందర్భంలో మీకు అడుగుతున్న క్వశ్చన్ ఇది. దేవుణ్ణి ఏ రీతిగా స్తుతిస్తుంటున్నారు? ఎలా? స్తుతి అంటే ఎలా? ప్రార్థన చేయడం వలన, వాక్యం చదవటం వలన, ఆరాధన చేయడం వలన, ఏ రీతిగా కానుకలు ఇవ్వడం వలన, ఏ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తున్నాం? ఎలా స్తుతించాలి? ఏ రీతిగా ఆయన గణపరచాలి? సెరువులు కెరూబులు 24 మంది పెద్దలు, మహాదూతలు, దూత సమూహము ఆ సింహాసనం ఎదుట సాగిలపడి పరిశుద్ధుడు 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 ప్రతిగానముతో ఆయన మహిమపరుస్తూ ఉంటున్నారు, ఆయన గణపరుస్తూ ఉంటున్నారు. మానక ఆగిపోకుండా 24 గంటలు 365 రోజులు రోజంతా ఆయన స్తుతిస్తూ ఉంటున్నారు, ఆయన మహిమపరుస్తూ ఉంటున్నారు, ఆయన హెచ్చిస్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, మనము ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఏ రీతిగా ఆయన స్తుతిస్తూ ఉంటున్నాం? సమయము జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుడు స్తుతించేది పాటల ద్వారానే, ఆయన స్తుతించేది గానముల ద్వారానే, పాటల ద్వారానే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నాం. ఆ పాటల్లోనే ఉంటుంది ఆయన ఎటువంటి వాడు. కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి. సియోను కుమారి ఉల్లసించుము, ఆనందించుము, నీ రాజు వాహనం మీద ఎక్కి వస్తూ ఉంటున్నాడు. స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. సమాధానకర్త రాజుగా నువ్వు ఏదైనా తోటలో తండ్రితో కోల్పోయిన సమాధానము
తిరిగి ఆ సమాధానము నీకు ఇవ్వటానికే ఆయన తనకు తానుగా రిక్తుడుగా తగ్గించుకొని నీ వద్దకు వస్తూ ఉంటున్నాడు. అందుకోసం అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, ఉల్లసించుడి, ఆనందించుడి, నీ రాజు వస్తున్నాడు. సమాధానం ఇవ్వడానికి. ఎలా సమాధానము? ఆ సిలువలో వ్రేలాడుతూ తండ్రితో కోల్పోయిన సమాధానము తిరిగి ఇద్దరిని కలపటానికి ఆ సిలువలో వ్రేలాడుతూ వచ్చి ఘోరమైన శిక్షను అనుభవిస్తూ వచ్చాడు. కఠినమైన శిక్షను అనుభవిస్తూ వచ్చాడు. తన శరీరంలో రక్తమంతా ధారపోస్తూ వచ్చాడు. తన శరీరం అంతా దున్నబడుతూ వస్తున్నది. తనలో ముళ్ళ కిరీటము ద్వారా మనం ఏ రీతిగా దేవునికి తండ్రితో కోల్పోయి ఉంటున్నాము, ఆ సమాధానం కోల్పోయి ఉంటున్నాము. ప్రతి అవయవము ద్వారా దావీదు అంటున్నాడు, నా అంతరంగంలో సమస్తమా, నా అంతరంగంలో సమస్తమా ఆయన నామమును సన్నతించుము, కీర్తించుము, కొనియాడుము, ఆరాధించుము, మహిమపరచుము. తను తానుగా హెచ్చరిక చేసుకుంటున్నాడు. దేవుణ్ణి ఆరాధించుటలో, దేవుణ్ణి మహిమపరచుటలో, దేవునికి రావాల్సిన ఘనతను ఆయనకు ఆపాదిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు, స్తుతిస్తూ వస్తూ ఉంటున్నాడు. దివారాత్రములు, మధ్యరాత్రి, రోజుకు 27 సార్లు ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా అప్పుడు దేవుని స్తుతిస్తూ వస్తుంటున్నాడు. సాగిలపడుతూ వస్తుంటున్నాడు. అయ్యా నేను పాపినయ్యా అంటున్నాడు. దేవా నీవు గొప్పవాడు అయ్యా, పరిశుద్ధుడు అయ్యా, మహోన్నతుడు నీవు, మహిమగల రాజువు నువ్వు, తేజోమయుడవు. ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుకుంటున్నాడు. కృప మరియు ప్రేమ కలిగిన దేవుడు, ఆయనే సమాధాన రాజు, మన ప్రభువు మన యొద్దకు వస్తూ ఉంటున్నాడు. దేవా మా హృదయములకు రా అని ఆహ్వానిస్తున్నావా? నీ హృదయం అనే తలుపును తెరుస్తున్నావా? దేవా మా సంఘములకు రా. దేవుని ఆహ్వానిస్తున్న సంఘముగా ఎడతెగక ఏక మనస్సుతో నిత్యము ప్రార్థనలో తండ్రి మా ఎందుకు రా అని ఆహ్వానిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో సమాధానకర్త అయిన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఒక మాట చూద్దాం. సారీ 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపాడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచన చెప్పే దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లల జ్ఞాపకం, అంత మహోన్నతుడైన దేవుడు, అంత ఘనమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడు, సమాధానకర్త అయిన దేవుడు, ఆ దేవాది దేవుడు నీ హృదయంలోకి రావటానికి ఆతృత పడుతూ ఉంటున్నాడు. ఆయన నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు నీ దగ్గరికి రావటానికి. ఒక పిలుపునిస్తూ ఉంటున్నాడు, అయ్యా నీ దగ్గరకు వస్తున్నాను, నీ హృదయం అనే తలుపులు తెరుస్తావా? నీతో నేను సహవాసము చేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి, ఆ దేవాది దేవుని ఏ రీతిగా నువ్వు ఆరాధిస్తున్నావు, ఆయనకి చెందవలసిన మహిమను ఏ రీతిగా నువ్వు ఆపాదిస్తున్నావు. ఖచ్చితంగా ఆరాధన, ఆదివారం ఆరాధన సమయం చెప్పినప్పుడు ఆ సమయంలో మనము ఉండాలి. ఎందుకంటే మొట్టమొదటిగా మనము పాటల ద్వారానే దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం.
పాటల ద్వారానే ఆయన గణపరుస్తూ ఉంటున్నాం. పాటల ద్వారానే ఆయనకు రావాల్సిన ఘనతను ఆయనకి ఇస్తూ ఉంటున్నాం. ఆ పాటలు మిస్ కాకూడదు. దేవుణ్ణి స్తుతించే సమయాన్ని మనం మిస్ కాకూడదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యము ద్వారా. దేవుడు మనం దీవించాడు, కానుక వేస్తూ ఉంటున్నాం. అది కాదు, నువ్వు దేవాది దేవుని ఏ రీతిగా స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉంటున్నావు. అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీ దగ్గర నుండి అడిగేది అదే. నీ హృదయ తలంపుల నుంచి దేవుడు కోరుకునేది అదే. నువ్వు నన్ను నిత్యము స్తుతించాలి, నిత్యము నన్ను గణపరచాలి, నన్ను మహిమపరచాలి. నాకు రావాల్సిన ఘనతను నీ యొద్ద నుండి నాకు రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం వహిస్తున్నాం. ఆయన గణపరచలేక, ఆయన మహిమపరచలేక వెనక తీస్తూ ఉంటున్నాం. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం తీసుకోవాలి. ఆయన కెరూబులు, సెరూబులు, 24 మంది పెద్దలు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన గణపరుస్తూ ఉంటున్నారు. అదే రీతిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన సెరూబులు ఆయన ఆరాధిస్తూ ఉంటున్నాయి, స్తుతిస్తూ ఉంటున్నారు. ఎంత ఘనముగా ఆయన ఆరాధిస్తూ ఉంటున్నారు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. మానక గాన ప్రతి గానములతో ఆయనకు చెందవలసిన ఘనతను, మహిమను, ప్రభావమును ఆయన ఆరోపిస్తూ ఉంటున్నారు. ప్రియా దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవునికి చెందవలసినవి నువ్వు ఏ రీతిగా చెల్లిస్తుంటున్నావు జ్ఞాపకం చేసుకోవాలి. రాజుల గ్రంథంలో మనం గమనించినట్టయితే ప్రవచనము చెప్తూ ఉంటున్నాడు, దైవ సేవకుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. కానీ అక్కడ ఉన్న అధిపతి నమ్మలే, విశ్వసించలే, అవిశ్వాసముతో విర్రవిగాడు. దేవుడు ఆకాశ వాకిట్లో అంటే కిటికీలు విప్పినా కూడా ఈ కరువు పోదు, భయంకరమైన కరువు. నీ సమాధాన రాజు, ఆయన బలవంతుడైన రాజు తన దాసుడితో మాట్లాడుతున్నాడు. రేపటికి ఇదే సమయానికి ₹1 2 మాణికలు, ₹1 1 మాణిక యావలు సన్నని పిండి అమ్మబడుతుంది. భయంకరమైన కరువులో తన పిల్లలను చంపుకొని తినే సమయం అది. కానీ రాజుకి వర్తమానం పంపిస్తూ ఉంటున్నాడు. అధిపతి నమ్మలేదు. అధిపతి అంటున్నాడు, నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు అని. సిరియా రాజు సైన్యము సోమ్రోను పట్టణాన్ని మొత్తము కూడా ముట్టడి వేశారు. పంట బయట నుండి తెచ్చుకునే పంట కూడా రాలేకపోయింది. కరువు, మహాఘోష. ఆ సమయంలో ఎలీషా ప్రవక్త ప్రవచనం చెప్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిచ్చాడు, మన రాజు సెలవిచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు, అది నెరవేర్చబడుతూ వస్తున్నది. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి మన కోసం. ప్రవచనాలు నెరవేర్చబడుతున్నవి. ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రవచనంతో కూడిన గ్రంథం. ప్రవచనాల గ్రంథము, ప్రకటన గ్రంథము. దేవుని యొక్క తీర్పు విషయంలో, దేవుని యొక్క చిత్త విషయంలో ఏమి జరుగుతున్నది అనేది అక్కడ రాయబడుతూ వస్తున్నది. ఏమి జరగవలసిందని అక్కడ రాయబడుతూ వస్తున్నది. ఆ మహారాజు, ఆ మహాఘనత వహించిన ఆ గొప్ప దేవాది దేవుడు భక్తిహీనులకు, భక్తులకు చేయబోయే తీర్పు ప్రకటన గ్రంథంలో సెలవిస్తున్నాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని అందుకోసమే అపోస్తలుడు పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఏది మంచివి, ఏది రమ్యమైనవి, ఏది ఖ్యాతి కలిగినవి,
దాన్ని పరీక్షించండి, దాన్ని ఫాలో అవ్వండి. ఇంత చక్కగా చెప్తుంటున్నాడు. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చూస్తుంటాం. కాబట్టి మన ఆలోచన విధానము ఈ లోకానుసారంగా కాకుండా ఆత్మానుసారముగా ఆలోచనతో దేవుణ్ణి మహిమపరిచే విధముగా, దేవుణ్ణి గణపరిచే విధముగా మన మనసులను సిద్ధము చేసుకోవాలి. ఏదో వచ్చినమో ఏదో ఇచ్చేసినాము అనేది కాదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లరా, దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు, అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే కీర్తన భాగంలో మనం చూస్తాం, భూ ప్రజలందరూ కూడా ఆయన నామమును గణపరుస్తూ ఉంటున్నారు, ఆయన నామమును హెచ్చిస్తూ వస్తుంటున్నారు. భూమిపై దేవునికి ఉన్న అధికారము, ఆయన ఆత్మీయమైన రాజ్యములోని ప్రజలు, ఆ మహిమ కలిగిన ఆ రాజును కలిగి ఉన్నవారు ఎటువంటి ప్రయోజనములు పొందుతున్నారో అక్కడ మనం చూస్తాం, ఎటువంటి దీవెన పొందుతున్నారో మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆయన్ని స్తుతించి ఆరాధించే భాగ్యము దేవుడు వారికి ఇస్తూ ఉంటున్నాడు. అందులో నీవున్నావా, అందులో మనం ఉన్నామా ఆలోచన చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన విషయాలతో మనం ఉంటే ఆ గుంపులో మనం ఉండం. ఇహలోక సంబంధమైన అంత ఆత్మీయమైన మనస్సు కలిగి ఉంటే ఆ గుంపులో మనం ఉండి దేవుణ్ణి గణపరుస్తూ ఉంటాం, ఆరాధిస్తూ వస్తుంటాం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమల్లో కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం, గణపరుస్తూ ఉంటాం సంతోషంతో. ఆ మహిమగల రాజు నీ హృదయంలోకి వస్తే, ఆ మహిమగల రాజు నీ అంతరంగంలోకి వస్తే, శ్రమల్లో కూడా దేవుని నామమును గణపరుస్తూ ఉంటావు, సంతోషంగా గడుపుతూ ఉంటావు. దేవుణ్ణి గణపరచుటలో, ఆయన హెచ్చించుట్లో ఓర్పు సహనము కలిగి ఉండాలి, ఓర్పు సహనము కలిగి ఉండాలి. దేవుని అక్కడ అతి సమీపముగా, శీఘ్రముగా ఆయన సమీపిస్తూ ఉన్నాడని, జరుగుతున్న కార్యములు, జరుగుతున్న యుద్ధములు, ఈ భూలోకములో ఎంత కఠినమైన సంగతులు జరుగుతూ ఉన్నాయో ఆయన రాకడలో జరగబోయే అన్నీ కూడా ముందుగానే ప్రకటనలు మనం తెలియజేస్తూ వచ్చింటున్నాం. మత్తయి సువార్తలు చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆయన రాకడలో మనము ఉండాలని సిద్ధపడాలి. ఆయన రాకడలో సిగ్గులేని ముఖముతో ఆయన స్తుతిస్తూ గణపరిచే వారముగా ఉండాలని, బుద్ధి కలిగిన కన్యకల వలె అర్ధరాత్రి వేళ వినపడుతున్న కేక, ఇగో మనిషి కుమారుడు వస్తున్నాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయన ఎదుర్కొని రండి అంటున్నాడు. నువ్వు సిద్ధపడితే పాటల ద్వారా ఆయన్ని మయమపరుస్తూ ఆయన ఎదుర్కొనడానికి మనం బయలుదేరుతాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, దయచేసి మన అంతరంగంలోనే దేవునికి చెందవలసిన ఘనతను మనం ఆయనకు అందించాలి. ఆయనకు చెందవలసిన మహిమను ఆయన్ని మహిమపరచాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుకుంటున్నాడు. మహిమగల రాజు, పరిశుద్ధుడైన రాజు, సమాధానకర్త అయిన దేవుడు, తండ్రితో నీతో ఉన్న ఆ యొక్క సమాధానం కోల్పోయిన స్థితిని తిరిగి కలపడానికే ఆయన రాజుగా, సమాధానకర్తగా తను తాను రిక్తులుగా చేసుకొని తగ్గించుకొని, తగ్గింపు జీవితము కలిగి నీ వద్దకు వస్తుంటున్నాడు. నీ హృదయాన్ని తెరుస్తావా? నీ హృదయాన్ని తెరిచి ఆయన ఆహ్వానిస్తావా? నీ హృదయంలోనికి దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు చేసిన ప్రవచనములు మన జీవితంలో కూడా నెరవేర్చబడుతూ ఉంటాయి. మనం ఆయన అంగీకరించాలి, ఆయనలో మనం ఉండాలి, ఆయనతో మనం ఉండాలి.
ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమైంటున్నాం. ఏది ఘనత వహించిందో దాన్ని మనం గుర్తిరగాలి. ఏది మహిమ గలది, ఏది ఖ్యాతి గలది, ఏది రమ్యమైనది, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్కులో ఉన్న మర్మములను, లేదా ఈలోక సంబంధమైన మర్మములు, పాపానికి సంబంధించినవి, నువ్వు దాసునిగా పాపానికి ఉన్నట్టయితే నీది మొదటి మరణంలోనే ఇది అవుతావు. శాశ్వత మరణము రెండవ మరణము. కాబట్టి ఆ శాశ్వత మరణము తప్పించుకోవటానికి ఈ లోకములో ఉన్నప్పుడే నువ్వు వెదకాలి, ఆయన ఆహ్వానించాలి. ఆయన సిద్ధంగా ఉన్నాడు నీతో సహవాసం చేయడానికి. కాబట్టి దయచేసి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయనలో సహవాసం కలిగి ఉండులాగున మన మనస్సును, మన ఆత్మీయ జీవితాన్ని, మన భౌతికమైన జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకు కొనసాగుతాం. అటువంటి భాగ్యము దేవుడు మనందరికీ కలుగజేసి దీవించి ముందుకు నడిపించును గాక. ఆమేన్.